హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. ఈ రోజు మేము చిక్మంగళూరు సైట్ సీయింగ్ అయిపోయాక రిటర్న్ అయిపోవాలి హైదరాబాద్కి. ఆఫ్టర్నూన్ వరకు ఎన్ని ప్లేసెస్ కవర్ చేయగలిగితే అన్ని ప్లేసెస్ చూసేసి మైసూర్ రిటర్న్ అయిపోవాలి. మేము ఫస్ట్ అయితే మైసూర్ నుంచి హైదరాబాద్కి బస్ బుక్ చేసుకున్నాం మేము. సో మార్నింగే లేచి రెడీ అయిపోయి సైట్ సీయింగ్కి స్టార్ట్ అయిపోయాం. ఈ రోజు చూసే ప్లేసెస్ అన్ని హిల్స్ అండ్ వాటర్ ఫాల్సే. ఆ హిల్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ దగ్గరే మేము గౌతమ్ వాళ్ళు ఒక కార్లోనే స్టార్ట్ అయిపోతున్నాం హిల్కి. అండ్ మా క్యాబ్ డ్రైవర్కి ఇంకా అక్కడే వెయిట్ చేయమని చెప్పాం. సో ఈ హిల్ ఎంట్రీ పాయింట్ దగ్గర పోలీస్ చెకింగ్ ఉంటుంది. కార్కి 100 రూపీస్ ఎంట్రీకి పే చేయాలి. చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయాక మీదకైతే స్టార్ట్ అయిపోయాం మేము. ఫస్ట్ వచ్చే ప్లేస్ అయితే శీతలనైగిరి పీక్. ఈ పీక్ అయితే చిన్నది, ఈజీగా ఉంటుంది, పెద్దగా హైట్ ఏం ఉండదు, ఈజీగా ఎక్కేయచ్చు హిల్ అంతా. అండ్ ఈ సీజన్లో వెళ్తే ఇక్కడ నీల్ గురించి ఫ్లవర్స్ అయితే బ్లూమ్ అవుతాయి, చూడడానికి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పిక్స్ అయితే యాడ్ చేశాను, అలా ఉంటుంది. ఈసారి ఈ ప్లేస్ అయితే స్కిప్ చేసేసాం మేము. డైరెక్ట్గా ముల్యనగిరి పీక్ అయితే వెళ్ళిపోయాం. ఈ ప్లేస్ దాటాకనే నెక్స్ట్ ముల్యనగిరి పీక్ అయితే వెళ్ళాలి. మన వెహికల్స్ అయితే శీతలనైగిరి పీక్ వరకే ఆపేస్తారు. అక్కడి నుంచి వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. వాళ్ళ వెహికల్స్కి అయితే వన్ సైడ్ రైడ్కి 200 రూపీస్ షేరింగ్లో వెళ్ళొచ్చు, 8 మెంబర్స్ వరకు. లేదంటే మన ఓన్గా అమౌంట్ పే చేసుకుని సింగిల్గా కూడా వెళ్ళిపోవచ్చు. పీక్ వెళ్ళడానికి ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది అంతే. ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాం. వెళ్ళినప్పుడు వ్యూ అయితే బాగుంది. ఫస్ట్ అయితే నార్మల్గానే కనిపిస్తున్నాయి హిల్స్ అంతా. ఇంకా దగ్గరికి వెళ్తున్నాం అనగానే ఫుల్ ఫాగీగా అయిపోయింది, చాలా బాగుంది చూడడానికి. ఇంకా రీచ్ అయిపోయాం ప్లేస్కి. ఈ ప్లేస్ నుంచి హిల్కి ఆల్మోస్ట్ 500 స్టెప్స్ ఉంటాయి. అండ్ అవి కూడా చాలా స్టీప్గా ఉంటాయి. మేము కూడా ఆగుతూ ఆగుతూ ఎక్కేసాం పైకి. ఫైనల్గా టాప్కి రీచ్ అయిపోయాక పైన ఒక టెంపుల్ అయితే ఉంటుంది. వెదర్ అయితే చాలా బ్రీజీగా ఫాగీగా ఉంది. ఇంకా చెప్పడానికంటే చూస్తేనే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ బాబా బుడాన్గిరి, జేరీ ఫాల్స్ అండ్ హోన్నమన్నహల్లి ఫాల్స్ అయితే చూడడానికి వెళ్ళాలి. అంత టైం లేదు. సో ఫస్ట్ అయితే బాబా బుడాన్గిరికి వెళ్దాం అనుకున్నాం. స్టార్ట్ టైం గానీ ఆన్ ద వేలో వెళ్ళి వచ్చేసరికి 2 hours పడుతుంది. అండ్ టైం కూడా అప్పటికే 1:30 అలా అయిపోయింది. ఇంకా మైసూర్ అయితే రీచ్ అవ్వలేమని చెప్పి డ్రాప్ అయిపోయాం. అక్కడే జిప్ లైనింగ్ యాక్టివిటీ ఉంటే అది చేసేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి, కింద లింక్ ఇస్తాను. ఇంకా కిందకి దిగిపోయాం. అక్కడ నుంచి మైసూర్ అయితే స్టార్ట్ అయిపోయాం. 6కి అలా మైసూర్ రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి హైదరాబాద్కి మా బస్ ఎక్కేసాం మేము. మా 5 days ట్రిప్ అంతా ఇలా అయింది. ఎవరికైనా మా ప్యాకేజ్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను నేను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. బై బాయ్.